స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. యూటర్న్ తీసుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. ప్రత్యేక హోదా అయినా, స్టీల్ ప్లాంట్ అంశమైన, సబ్జెక్ట్ ఏదైనా సరే యూటర్న్లో ఆయన మించిన వారు మరొకరు లేరు. తన అవసరం కోసం ఏదైనా మాట్లాడతారు. అవసరం తీరిన తర్వాత నాలుకను అడ్డంగా మడతేస్తారు. మంచినీళ్లు తాగినంత సులువుగా మాట మార్చేస్తారు. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత నాది. ప్రైవేటీకరణ జరగకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. విశాఖ స్టీల్ ప్రజల సెంటిమెంట్. 32 మంది ప్రాణత్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. అటువంటి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లోనూ కార్మికులతోనూ మాట్లాడిన మాటలు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి, స్టీల్ ప్లాంట్ను నేను కాపాడుతానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికలయ్యాయి, కూటమి అధికారంలోకి వచ్చింది. అంతే, ఇచ్చిన మాటను చంద్రబాబు గాలి కుదిరేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో బీభత్సమైన యూటర్న్ తీసుకున్నారు. ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుతానన్న వాగ్దానాన్ని బంగాళాఖాతంలో కలిపేశారు. పైగా స్టీల్ ప్లాంట్ను సెంటిమెంట్తో పోల్చొద్దంటూ నేడు కార్మికులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. పదే సెంటిమెంట్తో పోల్చడం వలన ప్లాంట్ కొనుగోలు కోసం ముందుకు రావాల్సిన వారు రారు అంటూ తాజాగా కొత్త భాష్యాన్ని తెరపైకి తెచ్చారు. దేశంలో ఉన్న అన్ని ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు లాభాల బాటలో పయనిస్తుంటే ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో కూరుకుపోయిందంటూ నేడు చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. 4-5 నెలల క్రితం ఎన్నికల ముందు మాత్రం ఆయన ఇలాంటి ప్రశ్నలు వేసేవారు కాదు. విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాలకు కారణం కార్మికులేనంటూ వేలెత్తి చూపే విధంగా నేడు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు మాత్రం కార్మికులకు తానే సర్వస్వం అన్నట్లు మాట్లాడారు. ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు మరొక మాట మాట్లాడుతూ తన వక్ర బుద్ధిని, కుటిల కపట మనస్తత్వాన్ని మరోసారి నిస్సుక్కుగా ప్రదర్శిస్తున్నారు. గతంలో ప్రత్యేక హోదా పైన కూడా ఇదే విధంగా చంద్రబాబు మాట మార్చారు. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఒక దశలో ప్రత్యేక హోదా కావాలి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరువాత కేసులకు భయపడి ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనియా అంటూ మీడియాపై చిందులేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా సంజీవనియా అంటూ, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అంటూ పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. దీంతో కంగారు పడిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో లబ్ధి కోసం మళ్లీ ప్రత్యేక హోదా అంటూ ప్లేటు ఫిరాయించారు. ఇలా ఎన్నో విషయాల్లో చంద్రబాబు నాలుక మడతేశారు. యూటర్న్ తీసుకోవడంలో పీహెచ్డీ చేశారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరికి మరొక నిదర్శనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మరోసారి గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పై యూటర్న్ తీసుకున్నారు. ప్రైవేటీకరణకు సపోర్టుగా మాట్లాడుతున్నారు. కార్మిక సంఘాల నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తోబూచులాడి ఆఖరికి ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా అపాయింట్మెంట్ ఇచ్చి వారిపైనే కోపగించుకున్నారు. ఇలా సమయం ఏదైనా సరే చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారని ఆయన రాజకీయాలను చూసిన వారు ఎప్పటి నుంచో చేస్తున్న విమర్శ. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎవరినైనా మోసం చేస్తారనేది తాజాగా స్టీల్ ప్లాంట్ విషయంలో బయటపడిందని కార్మిక సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. పూటకో మాట మార్చడంలోనూ, రోజుకో నిర్ణయం తీసుకోవడంలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దేశంలోని ఏ రాజకీయ నాయకుడు కూడా పోటీ ఇవ్వలేడని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విడగొట్టడానికి యూపీఏ ప్రభుత్వం సిద్ధమైనప్పుడు అందరికన్నా ముందుగా విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. విభజన జరిగాక విభజన పాపం కాంగ్రెస్దే అన్నారు. సోనియాను దియ్యమని తిట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి అదే పార్టీతో జత కట్టారు. విభజన నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తం కావలసి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. నరేంద్ర మోదీ ప్రభంజనం వీస్తూ ఉండడంతో ఆయన వెంటపడి బీజేపీతో పొత్తుకు తహతహలాడారు. అవకాశవాద రాజకీయాలు రాణించాలంటే యూటర్న్ను మించిన దగ్గరి దారి మరొకటి లేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్నికల ప్రచార సభలను ఒకే వేదికపై పంచుకున్నారు. టీడీపీ బీజేపీ మాటలు నమ్మి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం నిలదొక్కుకోగలుగుతుందని ఆశపడిన ప్రజలు 2014లో చంద్రబాబును అధికారంలోకి తెచ్చారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు మాట తీరు మారిపోయింది. ప్రత్యేక హోదా అంశాన్ని నెమ్మదిగా నీరుగార్చారు.
హోదాకు మించి ఇస్తామన్నప్పుడు ఇక మనకి నష్టం ఏముందని దబాయించారు. హోదా విషయంలోనే కాదు, ఏ విషయమైనా సరే చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడతారు. నిన్న చెప్పిన మాటను నేడు తోనాబుడ్డు అనేయగలరు. నేడు తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా రేపు ఆలోచించనుగలరు. యూటర్నులు తీసుకునేవాడు పొలిటీషియనే కాదనేది బహుశా చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ ఏమోనని రాజకీయ పండితులు అనుకుంటున్నారు. ఆ ఫిలాసఫీకి అనుగుణంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా యూటర్ను తీసుకొని తన అసలు స్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు.